మృగశిర కార్తె వచ్చిందంటే ప్రతి ఒక్కరు కూడా చేపలు తినాలని అనుకుంటారు. ఈ సందర్భంగా చేపలు తింటే ఆరోగ్యమని చాలా మంచి జరుగుతుందని చెప్పేసి చాలామంది ఒక నమ్మకం అనమాట. ఈ నమ్మకాన్ని దృష్టిలో పెట్టుకొని ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం కూడా చేపల మార్కెట్లన్నీ కూడా జనాలతో నిండిపోతాయి. ముషిరాబాద్ మార్కెట్లో ఉన్నాం. ఇక్కడ రకరకాల చేపలు రెడీగా ఉన్నాయి. మనకు చాలామంది కొనుగోలుదారులు కూడా ఇక్కడికి వచ్చి కొనుక్కొని పోతున్నారు. ఇక్కడ ఏ రకాల చేపలు ఉన్నాయి, ఎట్లా కేజీ ఉన్నాయి అనే విషయాలు మనం తెలుసుకుందాం. అన్నా చెప్పనా, ఇవి ఇవి ఏం రకము, ఎక్కడి నుంచి తెచ్చారు, ఎంత కిలో? రూప్చంద్ సార్, రూప్చంద్ చేప ఇది 130 రూపాయలు కిలో. ఇది బోన్లెస్ కట్ చేసి పెట్టిన బోన్లెస్, ఇది 300 రూపాయలు కిలో. అదేం రకం? పాంప్లెట్ది అపోలో ఫిష్ది. అపోలో ఫిష్ కట్ చేసి పెట్టిరా? ఈ చేపలది ఎట్లా దాంట్లో ముళ్ళు లేవు. ఇది పైన నుంచి తీసే సెంటర్లో ఒకటి పీస్ వస్తాయి. బొచ్చలు, ఇది బొచ్చలు. ఓకే, ఎట్లా కిలో? ఇది ఇవాళ 120 రూపాయలు. మామూలు టైంలో ఎంత ఉంటుంది, ఇప్పుడు ఎంత ఉంది? మామూలు టైం ఒక 10-20 ఇన్కమ్ కూడా అయితే ఉంటుంది. అంతేనా? ఎన్ని కేజీలు ఉంటుంది ఒక చేప? పెద్దగా ఉంది కదా. ఇది చేప 5 కిలో ఉంటాయి, 5-4 కిలో ఉంటాయి. రవ్ చేప, రవ్వులు ఇవి రవ్ చేప. ఇది 120. ఎందుకు అంటే దాంట్లో కొంచెం గుడ్డు ఉన్నాయి కదా. ఓకే, గుడ్డులో చేపలు 140. ఓకే. అపోలో 100 రూపాయలు కిలో. ఓకే. కట్ల 120. ఇది రవ్ 100 రూపాయలు. ఓకే, ఇది రవ్ 100 రూపాయలు మొత్తం. చిన్న పెద్ద ఉంది. రొయ్యల్ ఎట్లా కిలో? 300. ఇది బోన్లెస్ 300. ఓకే. ఇది రూప్చంద్ 130. అన్న ఇది మరల్ ఫిష్ అన్న. మనం ఇది సావది, వాటర్ లేకున్నా బతుకుంటాయి. ఓకే, వాటర్ లేకున్నా బతుకుంటాయి. ఏది చాలా సేపు ఉంటుంది అన్న. ఇక మనం ఇది తింటేనే ఇది మంచిగా ఉంటుంది. ఇంకా ఇలాంటి పానాలకు మంచిది. ఫామ్ హౌస్ పెంచినాయి, చెట్లు పెంచినాయి. హైబ్రిడ్ అంటారు అని ఇది పెంచినాయమంట. న్యాచురల్ మనం గుంతలలో పెంచినాయమంట. ఇది హ్యాండ్ వాష్ చేస్తాం. ఫుల్ ఉండదు ఇలా. ఇది మొత్తం బ్లేడ్లు ఉంటాయి ఇవన్నీ. ఓకే. ఇట్లా పట్టుకొని చూడండి మీరు. ఇట్లా అన్నారు, ఇట్లా అన్నారు. షార్ప్ ఉంది బాగా. మొత్తం బ్లేడ్ ఉంటుంది, పుస్తకపోతుంది. అపోలో ఫిష్లో ఒక భాగం. ఇలా కూడా సింగిల్ బోన్ ఉంటుంది, ముళ్ళు ఉండదు. ఇలా ఎక్కువ సింగిల్ బోన్, ముళ్ళు ఉండదు ఏముండదు. ఓకే. ఇది ఏది ఎక్కువ మంది కొంటారు మన మార్కెట్లో? డిమాండ్ దేనికి ఎక్కువ ఉంటుంది? డిమాండ్ అనేది దీనికే ఎక్కువ ఉంటాను మెయిన్. ఇది ఎక్కువ అంటే ఇది. ఓకే. ఎక్కువ మరలు, ఇంకోటి రావు. ఎట్లా కిలో అది? ఇప్పుడు ఇందాక చూపించింది ఎంత? రూప్చంద్ అది 120 అన్న. అది 120 రూప్చంద్. ఇది 140-120 నడుస్తుంది అన్న. ఇదేం రకం? ఇది రవ్వ అన్నది. ఓకే. రవ్వ చేపలు. రవ్వ చేపలు కిలోకి ఎంత? 120. కిలోకి 120. మన మిరిగం స్పెషల్ ఏంటంటే పెద్ద చేప. అబ్బో, చాలా మస్తు పెద్దగా ఉంది అది. ఇది మెరుగా ఉంటుంది. ఎన్ని కిలోలు అవుతుంది? మస్తు పెద్దగా. ఇది మెరుగా. ఇది దాదాపు 4 కిలోల దాకా ఉంటుంది. 4-5 కిలోలు ఉంటుంది. 5 కిలోలు ఉంటుందా? కిలోకి ఎట్లా పడుతుంది ఇది అన్న? ఇది కిలోకి ఎట్లా పడుతుంది? ఇది 150 కేజీ అన్నది. 150 కేజీ. కొన్ని చోట్ల మనం బయట చిన్న మార్కెట్లలో చూస్తేనేమో 1-2 రకాలే ఉంటాయి. ఇక్కడ ఏ రకం కావాలంటే ఆ రకం. మస్తు రకాలు ఉన్నాయి. వీడైతే కుప్పలే పోసారు మొత్తం. చాలామందికి చేపలు చేసుకోవాలంటే చాలామందికి ప్రాబ్లం ఏంటంటే కటింగ్ రాదు, ప్రాబ్లం అవుతుంటుంది. ఇక్కడ పొతం చేసి ఇస్తారు మంచిగా. ఒకసారి మాట్లాడదాం. వీళ్ళు చేపలు చాలా చిన్న చేపల కాంచాలి పెద్ద చేపల దాకా మొత్తం ఎక్కడికక్కడ పొట్టు తీసి మంచిగా ముక్కలు కోసి ఇస్తారు అన్నట్టు. తీసుకుపోయి వండుకున్నాడే. ఓకే. కిలోకి ఎంత తీసుకుంటారా అమ్మా కటింగ్ చేయడానికి? 30 రూపీస్ అన్న. ఈ పండు కానీ మురుగశీల. ఓకే. ఏ చేపకైనా సేమ్ అంతేనా? అంతే. ఏ చేప అయినా కానీ 30 రూపీస్. అది చాలా పెద్దగా ఉంది కదమ్మా. అది పెద్ద ఉన్నా చిన్న ఉన్నా అంతే, ఒకటే రేటు. ఓకే. అది ఎన్ని కేజీలు ఉంటుంది? చాలా పెద్దగా చేప. 4 కేజీస్ అన్న. 4 కేజీస్ మొత్తం అట్లా చిన్న ముక్కలు కట్ చేసి ఇస్తారు? చిన్న పీసెస్ చేసిస్తాం. అంటే మనకు సిటీలో చాలా చోట్ల కూడా మనకు మార్కెట్లు ఉంటాయి, చేపల మార్కెట్లు. ప్రత్యేకంగా అంత దూరం నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చింది? అంటే ఇక్కడే బాగుంటాయి చేపలు అని. సముద్రం చేపలు ఉంటాయి కదా. సముద్రం చేపలు. ఇప్పుడు ఇది తీసుకునే సముద్రం చేపలేనా? అక్కడే రవ్వు. రవ్వు. ఓకే. ఎన్ని కేజీలు తీసుకున్నారు? నేను ఫస్ట్ 4 కేజీస్ తీసుకున్నాను. ఓకే. అది సరిపోతుంది, మా చుట్టాలు వస్తాను, అందుకే మళ్ళీ ఒకటి తీసేసుకోవాలి. రేపు మృగశిర కార్తెనే తీసుకున్నాను. అవునవును, దానికోసం. మనం ఇందాక చూసినాం కదా పెద్ద చేప. అంత పెద్ద చేప ఎట్లా కట్ చేస్తారో ఒకసారి మొత్తం దాని ప్రాసెస్ చూద్దాం ఒకసారి. కస్టమర్లు వస్తూనే ఉన్నారు, కంటిన్యూగా కటింగ్ నడుస్తూనే ఉన్నది. ఎట్లా చేస్తారో అడుగుదాం. అసలు ఫటాఫట్ చేసేస్తారు.
అయిపోయినా చేయి పడిందంటే అయిపోయినట్టే మా అక్క కొత్త ఆమె నేను పాతోనే కదా నాకు తెలుసు అన్న ఎక్కువ కావనా గుడ్డు కావనా యూట్యూబ్ ఫార్వర్డ్ ఇల్లుని బాగా చేయట్లేవా పెద్దడు ఎప్పుడు ఏడు బాగా చేసుకోవాలి అట్లయితే చేస్తాం మనం తోటకూర కాదు కాండం చేసుకోవాలి ఏ కాట ఆయన తెలియదా ఏం కావాలన్నా 3 భాగాలు చేయమని చెప్పిన నాకు చెప్తాను ముందే ఆయన చెప్పిండి అసలు నాకు చెప్పలే గది కట్టండి మంచి ఆయన నాకు చెప్తాను చేయనక నాకు ఏం బాధ చెప్పండి ఆయన ఫోన్ అంటే ఉంటుంది కళ్ళ కొట్టేసి ఈనాడు కాట అవుతాడు కాట దూరం రక్తం మీద పడుతుంది వెనక జరగండి రక్తం మీద పడుతుంది వెనక జరగండి అవి తీసిన రొయ్యలు కదా 800 కేజీ. ఓకేనా అవి పొట్టు ఇట్లా ఏముండదు, స్కిన్లెస్ ప్రాన్స్ అవి 800 కేజీ. ఈ అపోలో ఫిష్ 350 కేజీ. ఈ పక్క యాభై కటింగ్ చేసి కదన్నా కటింగ్ చేసినాయి మొత్తం. అపోలో ఫిష్ అంటారు దాన్ని. ముళ్ళు ఒక చిన్న ముళ్ళు కూడా ఉండదు. అవి వచ్చేసి 150. అవి 150. 150 అవి ఏం రకం అవి రవ్వులు. అవి కేజీన్నర పైన ఉన్నాయి. అవి ఇవి వచ్చేసి 100 రూపీస్. ఇవి పైన 100. అవి బొచ్చలు అవి 100 రూపీస్ కేజీ. ఓకే అవి హాఫ్ కేజీ ఉన్నాయి. అవి హాఫ్ కేజీ 100 రూపీస్. ఇది రూప్చంద్. ఇది 90 to 120 వరకు ఉంటుంది. అవి ఫామ్ 1 అవి పెంచినాయి. అవి పెంచినాయి కాబట్టి అవి మనకు 300 to 400 ఉంటాయి కేజీ వచ్చేసి. ఎండు చేపలు రొయ్యలు ఇవన్నీ కూడా ఉంటాయి. ఇక్కడ ఒకసారి అడిగి తెలుసుకుందాము. ఇవి ఏమేమన్నా ఇవి ఏమేమి రకము, దాని రేట్ ఎంత? కటింగ్ చేసినవి 150 రూపాయలు పావు కిలో అమ్ముతాం. 150 రూపాయలు పావు కిలోనా? 150 రూపాయలు. ఇక ఉప్పు చేప ఉంది. ఉప్పు చేప వచ్చి పావు కిలో వచ్చి 150 రూపీస్ పావు కిలో. ఓకే హోల్సేల్ రేట్లు ఇస్తామన్న అన్ని. ఓకే అన్ని రకాలు హోల్సేల్ ఇస్తాం. రొయ్యలు ఉన్నాయి పావు కేజీ 100 రూపాయలు పావు కిలో ఉంటాయి రొయ్యలు. అవి రొయ్య పొట్టు ఉంది పావు కేజీ 100. ఓకే పావు కేజీ 100 అన్న రొయ్య పొట్టు. ఇవి చందమామ చేపలు 150 రూపాయలు పావు కిలో. ఓకే ఇవి బుడ్డ పరకలు అంటారు అన్న. అవి బుడవర్కులు ఇవి 100 రూపాయలు పావు కిలో ఉంటుంది. ఓకే ఓకేనా? అవేందన్నా ఇవి కొండముక్క చేపలు అన్న. ఇవి ఏంటి? కొంగముక్క చేపలు. ఓకే ఎట్లా? పావు కేజీ 120. ఓకే ఇవేనేమో నత్తి నీళ్ళు అన్న పావు కేజీ 100 రూపాయలు. ఓకే తోక నత్తి నీళ్ళు అంటారు. ఇవి కూడా అవేనన్న. ఓకే ఆ పక్కనే నత్తి నీళ్ళు మెత్తళ్ళు. ఓకే అవి 150. పొట్టులా చిన్నవి చీర్మేన్ అంటారు. ఇది చీర్మేన్ చేప అంటారు. సిరిమేన్ చేప. ఓకే ఎట్లా ఇవి? అది 100 రూపాయలు పావు కిలోనా? 100 రూపాయలు పావు కిలో. ఇవి చందమామ చేపలు 150 పావు కిలో. చందమామ చేపలు ఆ పెద్ద ఏంటి అన్న? పెద్ద బొమ్మిడి చేపలు అన్న. అవి బొమ్మిడి చేపలు. ఇవన్నీ ఎక్కడి నుంచి చేస్తారు? మొత్తం బొంబాయి నుంచి వస్తాయి. బొంబాయి నుంచి వస్తాయా? బొంబాయి గుజరాత్ నుంచి వస్తాయి. సముద్రమే ఇవన్నీ? సముద్రమే ఉంటాయి మొత్తం. మన దగ్గర సముద్రమే. సముద్రమే ఉంటాయి. ఈ మంచిగా ప్రాసెసింగ్ అక్కడ చేసే వస్తాయి కదా ఇదంతా మీకు? అవునన్న. కాకినాడ నుంచి కొన్ని వస్తాయి. బొమ్మిడి చేపలు వచ్చి బొంబాయి నుంచి వస్తాయి. బొంబాయి నుంచి అన్ని రకాల ఎండి చేపలు ఇక్కడ హోల్సేల్ రేట్లుగా అమ్ముతాం. బయట రేట్లు కాదు ఇక్కడ. ఓకే అన్ని హోల్సేల్ రేట్లుగా అమ్ముతాం. ఇప్పుడు మన దగ్గర ఉన్న బయటకు ఎంత డిఫరెన్స్ ఉంటాయి? 50 రూపాయలు డిఫరెన్స్ ఉంటుంది అన్న. ఏదైనా 40 బయట అమ్ముతారు. మనం 30 రూపీస్. 50 రూపాయలు కేజీ మీద 50 రూపాయలు పావు కేజీ మీద 50 రూపాయలు పావు కేజీ మీద 50 రూపాయలు తేడా ఉంటుందా? పావు కేజీ మీద 50 ఉంటుంది. ఇక్కడ రకరకాల చేపలని అన్నీ కొనుక్కోవచ్చు. అంతేకాకుండా ఇక్కడ మనం చూస్తున్నాం ఇక్కడ ఒక మసాలాల దుకాణం ఉన్నది. సరే అది చాలా రకాలు కనబడుతున్నాయి. ఏంది ఏం కథ అని అడుగుదాం ఒకసారి. అన్న ఇవి మన దగ్గర ఇవన్నీ మసాలాలు ఏమేమి రకాలు ఉన్నాయి? ఎట్లా అన్న మన తన ఫ్రై మసాలా ఉంది, కర్రీ మసాలా ఉంది, చికెన్ మసాలా ఉంది. ఇవన్నీ కలిపిస్తాం. ఒక్కొక్కటి చెప్పుకుంటూ వస్తారా? ఇలా కలిపిస్తాం మేము. ఓకే ఎట్లా చూపెడతాం. ఒకటి కలిపి చూపించండి.
ఇది ఫ్రై మసాలా ఇట్లా కలిపిస్తాం అన్నీ ఫ్రై అంటే 2 కేజీస్కి వస్తుంది మనకు ఓకే 20 రూపీస్ది 50 గ్రామ్స్ ఇది ఫ్రై మసాలా అయిపోయింది ఓకే కర్రీ మసాలా డిఫరెంట్ అలాగ ఉంటాయి ఓకే ఇది ఎంత ప్యాకెట్ ఇది 20 రూపీస్ 50 గ్రామ్స్ అంటే ఎన్ని కిలోల వరకు 2 చేసుకోవచ్చు కేజీస్ ఫ్రై చేసుకోవచ్చు మనం అలా మీకు కర్రీ కావాలంటే ఇది ఇట్లా కర్రీది కట్టిస్తాం ధనియాలు మెంతులు జీలకర్ర ఆవాల పొడి గరం మసాలా స్పెషల్ ఫిష్ మసాలా ఇది ఏమో కర్రీ ఇది కూడా చెటాకేనా 50 గ్రామ్ 2 కేజీస్కి వస్తుంది 2 కేజీస్ ఇది 2 కేజీస్ ఇది 2 కేజీస్ ఓకే ఇంత ఫ్రైడ్ మొత్తం ఇది చూస్తే కర్రీ సరిపోతుంది ఇది ఇట్లా మేమంటే 2 కేజీస్ సరిపోతుంది ఉప్పు కారం వల్ల కలపాలి ఇలా ఉప్పు కారం ఉండదు ఓకే ఇది ఫ్రై అని ఇట్లా రాసిచ్చేస్తాం ఇది కర్రీ అని ఇట్లా రాసిచ్చేస్తాం అంతే ముషిరాబాద్ మార్కెట్కి వస్తే చేపలు ఇన్నే కొనుక్కోవచ్చు ఇన్నే కటింగ్ చేయించుకోవచ్చు ఇన్నే మసాలా కొనుక్కోవచ్చు ఇక తీసుకుపోయి రెడీగా వండుకున్నాడు అనమాట